హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఏ బిర్యానీలోకైనా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి గ్రేవీ రెసిపీ చూపించబోతున్నానండి. ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాలలోపు ఈ గ్రేవీ రెడీ అయిపోతుంది. ప్లస్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఈజీ వేలో ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యే విధంగా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 2 స్పూన్ పల్లీలు, 2 స్పూన్ నువ్వులు, 1½ స్పూన్ ధనియాలు, బిర్యానీ దినుసులు వేసుకోవాలి. 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం చెక్క వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే కాజు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పు నిండా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 1 కప్పు నిండా టమాటా ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, 1 కప్పు నిండా పెరుగు వేసుకొని 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది స్మూత్గా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 కప్పు నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, బిర్యానీ దినుసులన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచీ వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. గ్రేవీ వచ్చేసి పల్చగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి, మీడియంగా ఉండాలి. నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే ఉడకపడిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. కసూరి మేతి వేయటం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఈ విధంగా నురగలాగా వస్తుంది కదా, ఇదంతా తీసేసేయాలి. ఈ విధంగా తీసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకా 5-6 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. ఇక్కడ చూడండి, గ్రేవీ వచ్చేసి ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ వచ్చేసి పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఓ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. గ్రేవీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి, మరి పల్చగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దు. ఈ విధంగా ఉన్నప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఏదైనా బిర్యానీలో కానీ చపాతీ, రోటీ, పుల్కాలకి సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.